వైభవంగా అమర్నాథ్ తొలి పూజ జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా మహాదేవునికి నీరాజనం. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర 2026. ఈ ఏడాది ఆగస్టు 28 శ్రావణ పూర్ణిమకు మాత్రమే దర్శన భాగ్యం. మీరు దర్శిస్తుంది స్వయంభూ అమర్నాథ్ హిమలింగం. 130 అడుగులు ఎత్తైన గుహలో కొలువై ఉన్న అమర్నాథుడు. అమర్నాథునితో పాటు పార్వతీ గణపతులు మంచు రూపాలు. పార్వతీదేవికి శివుడు బ్రహ్మజ్ఞానం ఉపదేశించిన ప్రదేశం. అమర్నాథ్ గుహాలయం చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయి. పహల్గాం నుంచి మొదలయ్యేది సంప్రదాయ మార్గం, బాల్తాల్ నుంచి ప్రారంభమయ్యేది త్వరగా చేరుకునే మార్గం. పహల్గాం నుంచి గుహాలయానికి 43 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అదే చందన్వాడి, పిన్స్పుటాప్, శేష్నాగ్, పంచతర్ని మీదుగా ప్రయాణం బాల్తాల్ నుంచి గుహాలయానికి చేరుకోవడానికి 14 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి ఏటా అంతకు పెరుగుతున్న భక్తుల సంఖ్య. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి. అక్కడి దాకా వెళ్ళలేని భక్తుల కోసం అద్భుత దర్శన భాగ్యం. మీ కనుల ఎదుటే అమర్నాథ్ హిమలింగేశ్వరుడి దర్శనం. మంచులింగేశ్వరిని కనులారా దర్శించి తరించండి. అపమృత్యు దోషాలను తొలగించి ఆదిదేవుడు అమర్నాథుడు. వైభవంగా అమర్నాథ్ హిమలింగ తొలి పూజ జ్యేష్ఠ పూర్ణిమ నాడే మొదలుపెట్టే తొలి పూజ మహాదేవునికి అమర్నాథుడికి. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా వీక్షించండి. అమర్నాథుని యొక్క దర్శన భాగ్యంతో మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన అమర్నాథుడు. అలా అమర్నాథ్ లింగేశ్వరిని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఆ అమర్నాథ్ లింగేశ్వరి చేరుకోవడం అంత ఈజీ అయిన పని ఏమీ కాదండి. కాబట్టి కనులారా ఈ అమర్నాథ్ లింగేశ్వరిని దర్శనం చేసుకోండి. ఆయన దర్శన భాగ్యం ఇమ్మని మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆయన కరుణామూర్తి, సాంప్రదాయ చల్లని మనసు గల స్వామి మంచులింగేశ్వరుడు. వెన్నలా కరిగిపోయే మనసున్నవాడు. ఆయన యొక్క అనుగ్రహం మనందరి మీద, మన కుటుంబాల మీద సర్వదా ఉండాలని కోరుకుంటూ జై